మనం పిల్లలకి లెహెంగాస్, ఫ్రాక్స్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి హెడ్ బ్యాండ్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ 4 ఇయర్స్ బేబీకి చూపిస్తున్నాను. అంతకంటే చిన్న ఏజ్ అయితే మీరు వేసుకునేటువంటి ఎలాస్టిక్ ఏదైతే ఉందో అది మీరు కొంచెం తగ్గించుకుంటే చాలు. ఇంకా పెద్ద ఏజ్ అయితే కొంచెం పెంచుకుంటే చాలు. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుందండి. సో, నేను మా పాపకి ఫ్రాక్ కుట్టగా మిగిలిన క్లాత్ అండి ఇది. సో, మనకి పొడవు వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి మామూలుగా అయితే. ఒకవేళ లేదు అంత క్లాత్ అనుకుంటే 60 సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది. అంతకన్నా తక్కువైనా మనకి బాగోదనమాట. కుర్చీల కింద రాదు. సో, నాకైతే ఇక్కడ 65 అలా ఉందండి. సో, నేను అదే తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట. లేదు మీరు క్లాత్ అతుక్కుంటాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు. నేను అది చేయట్లేదండి. ఎంత ఉంటే అంత తీసేసుకున్నాను. అండ్ వెడల్పు వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉండాలి. సో, ఆ చివర ఈ చివర 10 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకున్న తర్వాత నేను స్కేల్ తోటి డ్రా చేసుకున్నానండి అటు ఇటు. అంటే కటింగ్ అనేది నీట్గా రావడం కోసం. సో, మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. అండ్ మీరు ఇది కుట్టడానికి జస్ట్ 10 మినిట్స్ లోపు అయిపోతుందండి. ఒకవేళ మీరు హ్యాండ్తో స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. చాలా ఈజీనే. తర్వాత వచ్చేసి పైన నేను ఫ్లవర్ వేసాను కదండి, ఆ ఫ్లవర్ కోసం చూపిస్తున్నాను. ఫ్లవర్ కోసం ఏంటంటే పొడవు వచ్చేసి 20 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోండి. వెడల్పు వచ్చేసి 10 సెంటీమీటర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా ఫ్లవర్ పెద్దగా కావాలనుకుంటే 25 సెంటీమీటర్స్ ఏమో పొడవు పెట్టుకోవచ్చు. 10 సెంటీమీటర్స్ వచ్చేసి వెడల్పు పెట్టుకోవచ్చు. నేనైతే 20 అండ్ 10 మాత్రమే పెడుతున్నాను. అదైతే కరెక్ట్ అనమాట. చూస్తున్నారు కదా, 10 సెంటీమీటర్స్కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి లైన్స్ మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. సో, ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ నేను చూసారు కదా, ఇది మీడియం సైజ్ అండి. దీనికంటే లావుగా కూడా ఉంటుంది. అదేమో మీటర్ 20 రూపీస్ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి మీటర్ 10 రూపీస్ మాత్రమే. సో, ఈ ఎలాస్టిక్ మనకి 40 సెంటీమీటర్స్ సరిపోతుంది ఒక హెడ్ బ్యాండ్కి. అంటే మీరు మీటర్లో ఇంచుమించుగా 2 నుంచి 3 కుట్టచ్చు. అంటే మీ బేబీస్ యొక్క ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 ఇయర్స్ బేబీకి అయితే 40 సెంటీమీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ మెయిన్ క్లాత్ అనేది ఉంది కదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో ఫోల్డ్ చేసుకొని ఒక 1 సెంటీమీటర్ గ్యాప్లో మనం కింద వరకు స్టిచ్ చేసేసుకోవడం. ఇప్పుడు దీన్ని పినీ సహాయంతో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లోకి టర్న్ చేసేయాలండి. దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కింద వరకు స్టిచ్ చేసేసుకోవాలి. పాదం వెడల్పులో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి, ఎలాస్టిక్ అంటే క్లాత్ ఈ వెడల్పు ఎక్కువ ఉంది కదండి. సో, ఎలాస్టిక్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఏదో ఒకవైపు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఎలాస్టిక్ అనేది ఇన్సర్ట్ చేసేయాలి. సో, ఎలాస్టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపుల ఎలాస్టిక్ని పట్టుకుని మధ్యలో మనం స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలో ఎలాస్టిక్ అనేది ఒక 4-5 కుట్లు అనేది వేసుకోండి. మీరు చేత్తో వేసినా మిషన్తో వేసినా, లేదంటే ఊడిపోతుంది. ఎందుకంటే అంటే స్టిచ్ సరిగ్గా పడదు కదా దాని మీద, అందుకని. సో, ఒక 4-5 సార్లు స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పైన ఉన్నటువంటి క్లాత్ ఉంది కదండి, క్లాత్ ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకుని పైన మనకి ఇంకొక కుట్టు అనేది రావాలి. చూసారు కదా, మడతలు లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం అంతా కూడా. లోపలికి వెళ్ళి రెండో వైపు క్లాత్ వచ్చేసి మనలో సన్నంగా కొంచెం మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా. ఇప్పుడు ఫ్లవర్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రివర్స్లో ఫోల్డ్ చేసుకొని ఒకవైపున అటువైపు ఇటువైపు స్టిచ్ చేయాలండి. మధ్యలో కొంచెం 1 సెంటీమీటర్ వరకు వదిలేయాలి. అది ఎందుకనంటే రివర్స్ చేయడం కోసం. నేను ఇక్కడ కుట్టాక చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. చూసారు కదా, సగం కుట్టాను, మధ్యలో ఆపేసి మళ్ళీ నేను ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద వైపుకు నేను కుట్టుకొచ్చాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్లో నుంచి ఏంటంటే మనం రివర్స్ తిప్పడం కోసం అంతే. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫస్ట్ కుట్టుకునేది మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవడమే. స్టిచ్ చేసుకుని మధ్యలో మనం కొంచెం గ్యాప్ ఇచ్చాం కదండి ఇందాక. సో, ఆ గ్యాప్లో నుంచి ఈ క్లాత్ అంతా కూడా టర్న్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనకి కార్నర్స్లో కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కదా. సో, దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా పిన్ సాయంతో కార్నర్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి.
ఇది ఒక పిల్లులాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మడత పెట్టుకుని ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటే ఫ్లవర్ షేప్ వస్తుందన్నమాట. చాలా ఈజీ. మామూలుగా అటు ఇటు కూడా కుర్చీలాగా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సూది దారంతో కుట్టుకుందాము. మిషన్ మీద అయితే మనకి అంత బాగా రాదండి. దీన్నైతే మాత్రం చేత్తోనే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని హెడ్ బ్యాండ్ తయారు చేసుకున్నాం కదా, సో దాని మీద పెట్టుకుని అంటే దాని మీద ప్లేస్ చేసుకొని ఈ రెండింటిని కూడా సూది దారంతో అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా మిషన్ మీద మనకు అవ్వదు. మనం ఇందాక ఎలాస్టిక్ అటాచ్ చేసిన ప్లేస్ ఉంది కదండి, అక్కడ మీరు ఈ ఫ్లవర్ అనేది పెట్టారనుకోండి, మనం కుట్టినటువంటి స్టిచ్చింగ్ అదంతా కూడా పైకి కనిపించదు అనమాట. నీట్గా ఉంటుంది. వేరే చోట ఎక్కడైనా పెడితే మళ్ళీ ఇది మనకి అంటే అతికినట్టు బాగా కనిపిస్తుంది. సో అతికిన ప్లేస్లో ఈ ఫ్లవర్ పెట్టేశారంటే ఆ స్టిచ్చింగ్ అంతా కూడా మీకు కవర్ చేసేస్తుంది. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ స్టిచ్చింగ్ చూపించట్లేదండి, ఆల్రెడీ తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో. సో అంతేనండి. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇది వరకు స్టిచ్ చేసిందే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇది బయట కొనాలన్నా కూడా మ్యాచింగ్ అయితే దొరకడం కొంచెం కష్టమే. ఒకవేళ దొరికినా కూడా 50 రూపీస్ నుంచి 100 రూపీస్ ఈజీగా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం.